మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 34 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14 స్థానాలు సాధించగా 5 స్వతంత్రులు, ఒక బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో స్వతంత్రులే కింగ్ మేకర్లుగా మారారు. తాజాగా జరిగిన పరిణామాల్లో 3 కౌన్సిలర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వీరిలో 26వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర సభ్యురాలు సుఖేషిని భరద్వాజ్, 34వ వార్డు బీజేపీ సభ్యుడు రామ్మూర్తి ఉన్నారు. ఈ చేరికలతో బీఆర్ఎస్ బలం 17కు చేరగా చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 34 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14 స్థానాలు సాధించగా 5 స్వతంత్రులు, ఒక బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో స్వతంత్రులే కింగ్ మేకర్లుగా మారారు. తాజాగా జరిగిన పరిణామాల్లో 3 కౌన్సిలర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వీరిలో 26వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర సభ్యురాలు సుఖేషిని భరద్వాజ్, 34వ వార్డు బీజేపీ సభ్యుడు రామ్మూర్తి ఉన్నారు. ఈ చేరికలతో బీఆర్ఎస్ బలం 17కు చేరగా చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 34 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14 స్థానాలను సాధించగా 5 స్వతంత్రులు, ఒక బీజేపీ అభ్యర్థి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్రులే కింగ్ మేకర్లుగా మారారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ముఖ్యంగా మున్సిపల్ ఫలితాలు విడుదలైన తర్వాత మాత్రం ఒక రసాత్రమైన రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫలితాలు నిన్న విడుదల కావడంతో ముఖ్యంగా జిల్లా మొత్తం ఒకసారి రాజకీయ చర్చకైతే దారితీసింది. ప్రధానంగా ఒక కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసుకుంది. 60 వార్డులుగా 44 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ మేయర్ ఇక్కడ ఎన్నిక జరగబోతుంది. ఈ మున్సిపాలిటీల విషయానికి వచ్చినట్టయితే మాత్రం 10 మున్సిపాలిటీలలో 3 మున్సిపాలిటీలకు స్పష్టమైన కాంగ్రెస్ కు మెజార్టీ రావడం జరిగింది. అందులో లక్షణపేట మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి, నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ 3 చోట్ల కాంగ్రెస్ కు స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చి నాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ కూడా అక్కడ బీఆర్ఎస్ సిపిఐతో కూటమితో ఎన్నికల్లో బరిలోకి వెళ్ళింది. వాళ్ళు కూటమికి స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. ఆదిలాబాద్ లో కొంతమేర బీజేపీకి కొన్ని సీట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్స్ అఫీషియల్ ఓట్లతోటి వాళ్ళు ఏదో విధంగా గట్టెక్కేటువంటి ప్రయత్నాలు స్పష్టంగా
స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పోట్ల మిగతా చోట్ల ఎక్కడైతే ఖానాపూర్ కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, కాగజ్నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఈ 4 మున్సిపాలిటీలో మాత్రం ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా క్యాంప్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. క్యాంప్ రాజకీయాలు చేస్తూనే పక్క పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ పార్టీలో వ్యక్తులు గాలాలు వేస్తా ఉన్నారు. దాని తోడు స్వతంత్రులు కూడా కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఎంఐఎం లాంటి చోట బైన్సాల మాత్రం మొన్నటి వరకు ఎంఐఎం హవా కొనసాగింది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల ముందు వరకు కూడా ఎంఐఎం అడ్డగా ఉండేది బైన్సా. అక్కడ కూడా ఇప్పుడు హంగు దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా సుమారుగా 26 సంబంధించినటువంటి వార్డు సభ్యులు ఉంటే కేవలం 12 వార్డు సభ్యులే ఎంఐఎం ఎక్కువ స్థానాలు చేసినటువంటి పార్టీగా అక్కడ ఉంది. అక్కడ బీజేపీ 5 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. స్వతంత్రులు మళ్ళీ కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా స్వతంత్రులు 6, కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ గా ప్రధాన పార్టీలకు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నది మాత్రం స్వతంత్ర అభ్యర్థులు అని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా మొన్నటి వరకు ఏదో ఒక పార్టీలో ఉన్నారు. వాళ్ళు టికెట్లు ఇవ్వకపోవడంతో రెబల్ గా వేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తులుగా మారుతా ఉన్నారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు అదే విధంగా తయారైంది. ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 స్థానాలు ఉంటే 14 బీఆర్ఎస్, 14 కాంగ్రెస్, అదేవిధంగా 5 స్వతంత్రులు, ఒక భారతీయ జనతా పార్టీ నుంచి ఒక అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక్కడ ఎవరైనా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 17 స్థానాలు అవసరం పడతా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎవరికి కూడా ఫుల్ స్పష్టమైనటువంటి మెజార్టీ లేదు. ఇక్కడ 5 ఉన్నటువంటి స్వతంత్రులే కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు క్యాంప్ రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంప్ రాజకీయాలు చేస్తా ఉంటే అందులో ఒక 2 బయటకు వచ్చేసి మాకు చైర్మన్ పదవి ఇస్తే బీఆర్ఎస్ తోటి మేము జత కడతాము అనేటువంటి ఒక సంకేతం రావడంతో అందులోకి వెళ్ళి 2 క్యాంపుల నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ కు జత కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఇప్పుడు ఇంత క్రితమే హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. అతనితో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థిని కూడా తను తీసుకురావడం జరిగింది. అంటే వీళ్ళు ప్రస్తుతానికి 3 రావడం జరిగింది. 14 3 17కు వీళ్ళు చేరుకోవడం జరిగింది. ఇంకొక బీజేపీ అభ్యర్థి కూడా వీళ్ళు గాల వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అతను కండిషన్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది, నా వైస్ చైర్మన్ ఇస్తే మీ కూటమిలో చేరుతానని. మరోపక్క కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నుంచి కేంద్ర రాష్ట్రం నుంచి ఉన్నత నేతల నుంచి ఆదేశాలు రావడంతో వెంటనే కాంగ్రెస్ కూడా అప్రమత్తమై ఉన్న క్యాంపులో ఉన్నటువంటి ఆ సభ్యులను మళ్ళీ క్యాంపుకు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తుంది. అందులో 14 నుంచి వాళ్ళకి వెళ్ళిపోయినప్పటికీ 12 ఉన్నప్పటికీ స్వతంత్రులు కేవలం ప్రస్తుతానికి 1-2 బయటకు వెళ్ళారు. 3 స్వతంత్రులను మళ్ళీ కాంగ్రెస్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. 12 3 15 అదే బీజేపీ అభ్యర్థికి మళ్ళీ వాళ్ళు ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఎక్స్ అఫీషియల్ ఓటు ఎమ్మెల్యేకు ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం క్యాంప్ రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి వారు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పై ఎత్తులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వతంత్రులకైతే భారీ ఆఫర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 పట్టుకొస్తే వైస్ చైర్మన్ ఇస్తాం, లేదు నాకే చైర్మన్ కావాలి అనేటువంటి డిమాండ్లు కూడా స్వతంత్రులు ఇప్పుడు తెర మీద తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే 1-2 సీట్లు తక్కువ పడితే మీరు సాయం చేయండి అంటే మాకేమిస్తారు, మున్సిపల్ చైర్మన్ ఇస్తారా, వైస్ చైర్మన్ ఇస్తారా అంటే రిజర్వేషన్ అనుకూలిస్తే చైర్మన్ అడుగుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించాలని చోట వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తుల నుండి వైస్ చైర్మన్ అడుగుతున్నారు. లేదు అధిక మొత్తంలో కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా మనకైతే వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా ఎవరికి వారు కంపల్సరీగా ఈ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలి, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇవే కీలకంగా మారే అవకాశం ఉంటుందనే తోటి ఎప్పటికప్పుడు వీళ్ళు కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం భారీ డిమాండ్ అయితే కొనసాగుతుంది. మొన్నటి వరకు ప్రచారంలో కానివ్వండి వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా దూరం పెట్టినటువంటి పార్టీలే ఈ రోజు రండి బాబు రండి మా పార్టీలో చేరండి, మీకు ఏం కావాలో అడగండి అని వాళ్ళను అడుగుతున్నటువంటి కీలక నేతలు, పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులే వాళ్ళను ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఈ సిచ్యువేషన్ ఇప్పుడు బెల్లంపల్లిలో కనబడుతుంది, ఈ సిచ్యువేషన్ ఖానాపూర్ లో కనబడుతుంది. ఖానాపూర్ లో అయితే ఇంకా మరీ రసవత్తరమైన రాజకీయం కొనసాగుతుంది. కానీ కేవలం 12 స్థానాలు వచ్చినాయి. 12 వార్డులకే ఉంటే అందులో కాంగ్రెస్ కు 3, బీఆర్ఎస్ కు 4, బీజేపీకి 4, ఒక స్వతంత్ర అభ్యర్థి. ఆ స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ లో చేయడం జరిగింది. 3కి 4 స్థానాలు రావడం జరిగింది. అక్కడ ఎవరైనా పీఠం కైవసం చేసుకోవాలంటే 7 కావాలి. కాంగ్రెస్ కు వచ్చేసి 4 ఉన్నాయి. ఇంకొకటి ఎక్స్ అఫీషియల్ కింద ఎమ్మెల్యే ఓటేస్తారు, 5 అయినాయి. ఇంకొక 2 కావాలి, ఎవరిని ఒక్కరిని చీలాలి. లేదు ఆ 2 ఏకమై కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి పొత్తులు ఉన్నాయో పక్కన పెడితే ఈ స్థానికంగా మాత్రం ఎవరికి వారే ఏ పార్టీతో సంబంధం లేకుండా మేము కలిసిపోతామనే విధంగా ఎవరికి వారు రాయబారాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బైన్సాలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతుందా, ఖానాపూర్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతుందా, అదేవిధంగా కాంగ్రెస్ ఎంఐఎం ఒకటవుతుందా, ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరు మా వైపు వస్తే మీ పీఠం కైవసం చేసుకుంటాం. కానీ లెక్కలు వేసుకున్న తరుణంలో కూడా డిమాండ్ అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. 1-2 స్థానాలు అవసరం పడ్డ చోట కూడా పెద్ద మొత్తంలో ఆ అవసరం పడ్డ వ్యక్తులు ఆ పార్టీల నాయకులు ఎదుటి తమ డిమాండ్లు చిట్టా పెడతా ఉన్నారు. వాటన్నిటిని పరిష్కరించలేక వీళ్ళు క్యాంపు రాజకీయాలు చేస్తున్నప్పటికీ, వీళ్ళు క్యాంపు నిర్వహిస్తున్నప్పటికీ, పక్క పార్టీ నుంచి గాలాలు వేస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపైతే కానీ ఎల్లుండి
ఆ క్యాంపుకు ఏ విధంగా వస్తారు, హామీలు ఇచ్చిన వాళ్ళందరూ కండువా కప్పుకున్న వాళ్ళందరూ రేపు మళ్ళీ ఆ మున్సిపాల్లో జరిగేటువంటి ఓటింగ్ లో చేతులు ఎత్తుతారా లేదా గమ్ముగా ఉంటారా, అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదో ఇక తాయిలాలు ఇచ్చేసి నీకు ఇది అవకాశం ఇస్తానని చెప్పేసి ప్రస్తుతానికి కండువాలు కప్పుతున్నారు, కానీ మళ్ళీ మున్సిపల్ పీఠంలో అక్కడ ఎన్నికలు జరుగుతున్న తరంలో కంపల్సరీగా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరైతే అనౌన్స్ చేస్తారో వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ చేతులు ఎత్తుతారా లేదా మరి పక్క వ్యక్తి చేతులు ఎత్తుతారా లేదా ఎవరిని ఎన్నుకుంటారని కూడా అంటే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా ఉత్కంఠ ఉండేటువంటి అవకాశం ఉంది. క్యాంపులు నిర్వహిస్తున్నప్పుడు కూడా క్యాంపుల నుంచి జారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెక్కడ క్యాంపులు పెడుతున్నారో చెప్పలేనటువంటి పరిస్థితులలో పార్టీ నేతలు ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ మహారాష్ట్ర దగ్గర కావడంతో చాలా క్యాంపులు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ వ్యక్తులు చాలా మంది షిరిడి అయోధ్య ఈ ప్రాంతాలకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ మాత్రం సిటీ అవుట్స్కట్స్ లో హైదరాబాద్ లోనే పరిసర ప్రాంతాల్లో కర్ణాటక పరిసర ప్రాంతాల్లో క్యాంపులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ రాజకీయ రసవత్తరంగా మారుతుంది. 1-2 స్థానాలకు సంబంధించి కూడా కీలకమైన వ్యక్తులతో మాత్రం పెద్ద ఎత్తున బేరసారాలు జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.